ఇక వివరాల్లోకి వెళ్తే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నడుకుదురు పంచాయతీ పరిధిలో గల కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి సోంప్రకాష్, వికసిత భారత్ సంకల్ప యాత్ర స్టేట్ కోఆర్డినేటర్ వేటుకూరు సూర్యనారాయణరాజు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా పరిషత్ సీఈఓ ఏ వెంకటరమణారెడ్డి, కరుపు మండలం జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పింకె శ్రీలక్ష్మి సత్యబాబు, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ చింత ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ తదితరులు హాజరయ్యారు. ముందుగా వికసిత భారత్ యాత్ర వాహనాన్ని కేంద్ర మంత్రి సోంప్రకాష్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జరుగుతున్న ప్రచార సరళిని గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభావేదిక వద్దకు వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోంప్రకాష్ మాట్లాడుతూ 2027 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ చేరేలా వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమం వల్ల ఏ వర్గాలకు మేలు జరుగుతుందో వివరించారు. By 2047, we all are to take oath that we will work in this regard. Central government of India has started many schemes for the welfare of people. We have come here to tell the scheme, to reach you the scheme which we have, Government of India has launched, and also to make available the scheme which have not received the benefits of the scheme. I request you to all of you to take benefit of this occasion. Those people, those persons who have not taken the benefit of the scheme, they must enroll there. Take benefit. People are here. Health department, other all departments are here. You can take benefit of the scheme. Maybe the Aadhaar card, maybe Ayushman card, or other scheme. You can enroll and take benefit of the scheme. Government of India has started many schemes. You all know that 80 crore people are there who take benefit of the free. ఆయన హుషార్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికై ఉన్నారు. దాని ముందు 2 టర్మ్స్ పంజాబ్లో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇంతకుముందు ఐఏఎస్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన 1970 బ్యాచ్. సో చాలా ఎక్స్పీరియన్స్, చాలా మేధావి, చాలా మంచి బ్యాక్గ్రౌండ్తో ఆయన వచ్చారు. సో చాలా వాళ్ళ లైఫ్ టైంలో చాలా కాంట్రిబ్యూషన్ కూడా సొసైటీకి బాగా ఎక్కువ చేశారు. ఆయన మన మధ్యలో ఉండడం మన ప్రివిలేజ్. అందరూ ఒకసారి చెప్పట్టు స్వాగతం కొట్టండి. ఆయనకి ఢిల్లీ నుంచి వచ్చారు, వైజాగ్కి చాలా దూరం నుంచి రావడం. ఈరోజు ముఖ్యంగా చూస్తే మనకి వికసిత్ భారత్ ప్రోగ్రాం కింద ప్రధానమంత్రి గారు 16 నవంబర్కి మొదలు పెట్టారు. ఊరికే ప్రతి ఊర్లో ఈ వ్యాన్, మన ఐసీ వ్యాన్ వెళ్ళి, మన జిల్లాధికారులందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరైనా మిగిలిపోయి ఉంటే, అర్హత కూడా వాళ్ళకి రాకపోవడం ఉంటే వాళ్ళకి నమోదు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఊరవాసులందరికీ దీని గురించి అవేర్నెస్ చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో కొన్ని చోట ఈ స్కీమ్స్ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. సో డోర్ స్టెప్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్కే ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది.